హైదరాబాద్లోని నాగోల్ బండ్లగూడలో ఓ మహిళ వినూత్న నిరసనకు దిగింది. ప్రభుత్వం పనితీరును ఖండిస్తూ వర్షపు నీటి గుంతలో కూర్చుని నిరసన తెలిపింది. అకాల వర్షాలకు రోడ్డు పాడైందన్న మహిళ రాత్రి వేళల్లో పాదచారులు, వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గుంతల రోడ్లకు ప్రభుత్వం వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేసింది. ఇక మహిళకు ట్రాఫిక్ పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. జిహెచ్ఎంసీ అధికారుల నుంచి స్పష్టమైన హామీ ఇస్తేనే నిరసన విరమిస్తానని స్పష్టం చేసింది. రండమ్మా, డైరెక్ట్ జిహెచ్ఎంసీ ఆఫీస్ తీసుకోతుందా? నేను తీసుకోతా. వాటర్ బోర్డు తీసుకోతుందా? నేనే తీసుకోతుందా? వాటర్ బోర్డుకు నా పని మీద ఎక్కించుకోతుందా? రండి రండి, వాటర్ బోర్డు తీసుకోతుందా? నేను తీసుకోతుందా? రండమ్మా, డైరెక్ట్ జిహెచ్ఎంసీ ఆఫీస్ తీసుకోతుందా? నేను తీసుకోతా. వాటర్ బోర్డు తీసుకోతుందా? నేనే తీసుకోతుందా? వాటర్ బోర్డుకు నా పని మీద ఎక్కించుకోతుందా? రండి రండి, వాటర్ బోర్డు తీసుకోతుందా? నేను తీసుకోతుందా? రైట్, హైదరాబాద్లోని నాగోల్ బండ్లగూడలో మహిళ వినూత్న నిరసనకు దిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, గత 3 రోజులుగా వర్షం కురియడం జరిగింది. చిన్నపాటి వర్షం అయినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా వర్షపు నీటంతా కూడా స్టాగ్నేట్ కావడం జరిగింది. చాలా చోట్ల కొన్ని లోతట్టు ప్రాంతాల్లో డిఆర్ఎఫ్ టీంలు తీయడం జరిగింది. కానీ మిగిలిన చోట్ల కూడా చాలా కంప్లైంట్ వచ్చినప్పటికీ ఎవరు కూడా పట్టించుకున్న నాదుడే లేడు అన్న ఉద్దేశం కూడా చాలా చోట్ల కనబడుతుంది. ఒక పక్క మ్యాన్ హోల్ పొంగడము, నాలాల నిండి వాటర్ అంతా కూడా ఇళ్లలోకి రావడం, ఇవన్నీ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని బండ్లగూడ నాగోల్ దగ్గర ఉన్న బండ్లగూడకు చెందిన ఒక మహిళ వినూత్నంగా నిరసన తెలపడం జరిగింది. తమ గోడును ఎవరు కూడా పట్టించుకుంటలేరు, ఈ సమస్యను కూడా అందరికీ తెలియాలన్న ఉద్దేశం కొద్దీ ఏదైతే వర్షపు నీరు ఆగి స్టాగ్నేట్ కావడం జరిగిందో రోడ్డు పైన, నడి రోడ్డు పైన ఇంకా స్టాగ్నేట్ అయి ఉన్న నీటిలోను కూర్చొని తన నిరసన చెప్పడం జరిగింది. 3 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా నీటిని తీయకపోవడము, ఆ నీరు వల్ల వాహనాలు వెళ్తే మొత్తం కూడా రోడ్ అంతా డ్యామేజ్ కావడం జరిగిందని, ఇట్లాంటి సమస్యలు ప్రధానంగా ఈ రోడ్ ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కూడా అధికారులు పట్టించుకోకపోవడం ఏంది అని చెప్పేసి నా నిరసన ద్వారానైనా అధికారుల్లో చలనం రావాలి అన్న ఉద్దేశం కొద్ది ఆ మహిళ వినూత్నంగా నిరసన తెలియడం జరిగింది. ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా చెక్కలు కొట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా అధికారులు దీనిపైన ఇంకా స్పందన లేదు. ఎందుకంటే
వాళ్ళ బాధ్యత రాహిత్యం అనేది స్పష్టంగా కనబడడం జరుగుతుంది. ఒక పక్క అదే ప్రాంతంలో అయ్యప్ప కాలనీలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తంగా నీట మునిగే పరిస్థితి ఉంటే స్టామ్ వాటర్ డ్రైన్ ఎస్ఎన్డిపిలో భాగంగా డ్రైన్లను నిర్మించి ముంపు నుంచి వాళ్ళు బయటకు తీయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంత చేస్తున్నప్పటికీ చిన్న విషయాలను కూడా పట్టించుకునే పాపన పోలేదు. ఒక పక్క డిఆర్ఎఫ్ టీంలు ఉన్నప్పటికీ, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఉన్నప్పటికీ, వ్యవస్థ ఉన్నా కూడా అధికారులు చలనం లేకపోవడం, తప్పించుకునే భావన ఉండడం వల్ల, మానిటరింగ్ లేకపోవడం వల్ల, క్రమశిక్షణ రాహిత్యం కావచ్చు, అలాగే శాఖల మధ్య సమన్వయం కలవడంతో ఈ సమస్య తలెత్తింది. ఇప్పటికైనా తన నిరసన ద్వారానైనా అధికారుల చలనం వస్తుందని ఆ మహిళ చెప్పడం జరిగింది. ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ కావడంతో ఇంతవరకు కూడా అధికారులు స్పందన లేదు. మరి సేపు అయితే చూడాల్సి ఉంటుంది, మరి ఎంతవరకు అధికారులు స్పందిస్తారనేది కూడా. రైట్ గణేష్, థ్యాంక్ యూ. రండమ్మా, డైరెక్ట్ చేసాను ఆఫీస్ తీసుకోతుందా? నేనే తీసుకోతా. వాటర్ బోర్డు తీసుకోతుందా? నేనే తీసుకోతుందా? వాటర్ బోర్డుకు నా బండి మీద ఎక్కించిపోతుందా? రండి రండి, వాటర్ బోర్డు తీసుకోతుందా? నేను తీసుకోతుందా? రండమ్మా, డైరెక్ట్ చేసాను ఆఫీస్ తీసుకోతుందా? నేనే తీసుకోతా. వాటర్ బోర్డు తీసుకోతుందా? నేనే తీసుకోతుందా? వాటర్ బోర్డుకు నా బండి మీద ఎక్కించిపోతుందా? రండి రండి,